భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటు భద్రాచలం, ఇటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, ఇటు ఆంధ్రప్రదేశ్ ఎడపాక మండలానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి చింతలపాడు గ్రామానికైతే ఆర్‌టీవీ బృందం మరొకసారి అడవి బాట పట్టింది. ప్రస్తుతం ఇక్కడ అనేక సమస్యలు ఈ గ్రామాన్ని వెంటాడుతూ ఉన్నాయని చెప్పాలి. ఇంత నాగరికత ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో ఇక్కడ ప్రజలు ఇంకా ఇటు పట్టణాలకి అతి సమీపంలో ఉన్నా కూడా అంగన్వాడీ బిల్డింగ్ పక్కా బిల్డింగ్ లేదు, రోడ్లు లేవు, కరెంటు సదుపాయం అనేది ఇంకా ఈ గ్రామానికి అందుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్న సమస్యలు ఏమిటంటే ముఖ్యంగా ఇక్కడ 26 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి ఆధార్ కార్డులు గానీ, ఎటువంటి బర్త్ సర్టిఫికేట్లు గానీ, క్యాస్ట్ సర్టిఫికేట్లు గానీ ఎటువంటి ఏమీ లేవని చెప్పి ఏ ప్రభుత్వం అటు తెలంగాణ ప్రభుత్వం గానీ, ఇటు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గానీ, అటు ఆంధ్ర ప్రభుత్వం గానీ ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదని, ఇకనైనా మా మీద సీతకన్ను వేయకుండా మా మీద చూపు జాల్చి మాకు ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్లు, పోడు భూములకు పట్టాలు ఇప్పించాలని ఈ గ్రామస్తులైతే కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఈ గ్రామంలో సుమారు 30 మంది పిల్లలు ఉన్నప్పటికీ ఎటువంటి అంగన్వాడీ బిల్డింగు లేక ఒక పాకలోనే అంగన్వాడీ బిల్డింగ్‌ని నడిపించడం జరుగుతుందని అంగన్వాడీ టీచర్ నాగమణి కూడా ఆర్‌టీవీకి అయితే తెలిపారు. అనేక సమస్యలు ఈ గ్రామంలో వెంటాడుతున్నాయి. ఇంకా ఎటువంటి సమస్యలు ఈ గ్రామంలో ఉన్నాయో కూడా ఇక్కడ ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి అనేక మంది ఇక్కడ ప్రజలు మరియు అలాగే నాయకులు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని అడిగి